మున్సిపాలిటీస్లో మనం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇచ్చాం. అంటే అక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి చెత్త నుంచి ఎనర్జీ తయారు చేసుకునేటువంటి ఆల్రెడీ మనం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక 2% ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల 25 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల మీద మనం ఆ 2% ట్యాక్స్ని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి. రెండవది మున్సిపాలిటీస్లోనే రకరకాల లోకల్ బాడీస్కి సంబంధించి కొన్ని దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు. దానికి యూనిఫామ్ రేటు లేకుండా ఉంది, ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది. దాన్ని మొత్తం ఒక యూనిఫామ్ రేట్కి టర్మ్స్ అండ్ కాంట్రాక్ట్, ఒక రేట్ అని కాదు, యూనిఫామ్ టర్మ్స్. ఇప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో 3 సంవత్సరాలకి లీజ్ ఎన్హాన్స్ చేసేలాగుంది, కొన్ని దగ్గరలో 1 సంవత్సరానికి ఉంది, కొన్ని దగ్గరలో 2 సంవత్సరాలకు ఉంది. అట్లా కాకుండా యూనిఫామ్గా ఎవ్రీ ఇయర్ 7% ఇంక్రీజ్ చేసేటట్టు ఒక అమెండ్మెంట్ చేయాలనేటువంటిది. అట్లనే మున్సిపాలిటీ గతంలో గ్రౌండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, సెకండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది. సహజంగా మనందరికీ తెలుసు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు రేట్లు తక్కువ వెళ్తాయి. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ మీద ఫస్ట్ ఫ్లోర్ 20% తక్కువ ఉండేటట్టు, సెకండ్ ఫ్లోర్ అయితే 30% తక్కువ ఉండేటట్టు ఒక యూనిఫామ్ పాలసీ అక్రాస్ ది స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లానే మున్సిపాలిటీస్లో మరొకటి మ్యూటేషన్ ఛార్జెస్, ఆటో మ్యూటేషన్ ఛార్జెస్ పెడుతున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వగానే వాళ్ళ పేర్లు అన్నీ నమోదయ్యేటట్టు దాని మీద ఛార్జెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఎంటైర్ స్టేట్లో ఒకే రాష్ట్రంలోనే ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకంగా ఉన్నాయి. అందుకని నగర పంచాయతీల్లో 0.25%, మున్సిపాలిటీస్లో 0.5%, ఇట్లా స్లాబ్స్ ఇచ్చారు. ఏ గ్రేడ్ మున్సిపాలిటీకి ఎంత అనేటువంటిది ఒక యూనిఫామ్ పాలసీని అమలు చేసేలాగా ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది.